ఒకరోజు సాయంత్రం అందమైన పార్కులో ఒక చెక్క బెంచ్ పైన రాము కూర్చున్నాడు. అతని వయసు 42 సంవత్సరాలున్నాయి. ఆ అందమైన సాయంత్రాన్ని చుట్టూ గమనిస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. తన వెంట తెచ్చుకున్న థర్మాస్ ఫ్లాస్క్లోనుంచి ఐకాఫీ పోసుకుని ప్రకృతిని ఆనందిస్తూ కాఫీని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 45 సంవత్సరాల అర్జున్ జాగింగ్ చేసుకుంటూ అలసిపోయి రాము కూర్చున్న బెంచి వద్దకు వచ్చాడు. అర్జున్ మొహంలో స్పష్టంగా అలసట కనిపించింది. రాము చిరునవ్వుతో అర్జునుని పలకరించాడు. అర్జున్ ఊపిరి తీసుకుంటూ చెప్పాడు, "ఈ మధ్య ఎప్పుడు అలసటే, ఎప్పుడు దాహం తిన్నా కూడా ఆకలి తగ్గదు. నా షుగర్ లెవెల్స్ ఎప్పుడు సరిగ్గా లేవు. డాక్టర్ జాగ్రత్తగా ఉండమన్నాడు. కాని నా నియంత్రణ తప్పుతున్నట్టుంది." రాము నెమ్మదిగా తల ఊపాడు. "నాకర్థమవుతుంది. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. అదే అలసట, ఎప్పుడు ఆకలి, కొన్నిసార్లు చూపు మసకబారేది. నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు." అర్జున్ ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. "కానీ ఇప్పుడు నువ్వు బాగానే కనిపిస్తున్నావు. ఈ మార్పు ఎలా మరి?" రాము చిరునవ్వు చిందించాడు. "ఇది ఇండస్ వీవా. కాఫీ నా జీవనశైలి మార్పులతో పాటు దీన్ని ప్రతిరోజు తీసుకోవడం ప్రారంభించాను. కొంతకాలానికి మార్పులు గమనించాను. అంతగా అలసట అనిపించలేదు. ఆకలి, దాహం నియంత్రణలోకి వచ్చాయి. కంటి సమస్య మెరుగుపడింది. డాక్టర్ కూడా నా కిడ్నీ పనితీరును స్థిరంగా ఉన్నాయని చెప్పారు." రాము తన ఫ్లాస్క్లో తనతో తెచ్చుకున్న ఐకాఫీని అర్జున్కి పోసివ్వడం జరిగింది. ఐకాఫీ తాగుతూ అర్జున్ ఇలా అన్నాడు, "టేస్ట్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఒక కాఫీని తాగుతూ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. దానికి రాము కేవలం మన అలవాట్లని మార్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది." అర్జున్, "నేను కూడా ప్రతిరోజు ఐకాఫీని తాగుతూ నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను" అని చెప్పాడు. రాము మరియు అర్జున్ బెంచ్పై కూర్చుని మాట్లాడుకుంటూ అర్జున్ ఈ విధంగా అన్నాడు, "నిజంగా ఈరోజు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎన్నో సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతున్న నాకు ఈరోజు నీవల్ల ఒక అద్భుతమైన పరిష్కారం లభించింది. నీకు ఎల్లప్పుడూ నేను కృతజ్ఞుణ్ణి." రాత్రి నెమ్మదిగా కమ్ముకుంటుండగా వారి సంభాషణ మృదువుగా కొనసాగింది. థాంక్యూ. ఈ వీడియో చూసినందుకు. ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఆర్డర్ పెట్టొచ్చు.